కానీ 1962 తర్వాత చందా సిద్ధబోయిన వంశస్థుల మధ్య జరిగిన ఒప్పందం మేరకు జాతర మేడారంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ జాతరకు ముందుకు వచ్చే గురువారం తమ ఇంటి ఆడబిడ్డైన సమ్మక్క సారలక్కలకు బయ్యక్కపేటలోనే కోయ దొరలే పూజారులుగా చేరి ఓడిబియ్యము, చీర, సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ అంతా బయ్యక్కపేట గ్రామానికి చెందిన చందా నరసయ్య అనేటువంటి గిరిజనుడు ఈ యొక్క మేడారం జాతరకు శ్రీకారం అనేది చుట్టడం జరిగింది. సమ్మక్క తల్లి పెరిగి పెద్దదైన కొద్దీ ఎంతో దివ్యత్వాన్ని ప్రకటించింది. ఆ గ్రామస్తులందరినీ తన కన్న బిడ్డల్లా చూసుకుంది. వాళ్ళందరూ ఆ తల్లిని అమ్మవారి స్వరూపంగా చూసుకునేవారు. ఎలాంటి రోగాలు వచ్చినా తల్లి చేతితో మందు ఇస్తే తగ్గిపోయేది. ఇంతటి కష్టంతో ఉన్న ఆ తల్లి ఒక్కసారి తాకితే స్వస్థత పొందేవారు. అయితే కొన్నాళ్ళు పోయాక తల్లి, నేను ఈ గ్రామంలో ఈ ఇంట్లో ఉండను, దూరంగా ఉన్న